పవర్ పోయింది అని, పవర్ పోయింది అంటే కరెంట్ పోయింది అని. పవర్ వెంట్ ఆఫ్, పవర్ వెంట్ ఆఫ్. పవర్ వెంట్ ఆఫ్ అనొచ్చు, పవర్ వెంట్ అవుట్ అని కూడా అనొచ్చు. పవర్ వెంట్ ఆఫ్. రైట్ రైట్. పవర్ వచ్చేసింది, పవర్ వచ్చేసింది. పవర్ ఈజ్ బ్యాక్, పవర్ ఈజ్ బ్యాక్. లేకపోతే పవర్ ఈజ్ బ్యాక్ ఆన్ అని కూడా అనొచ్చు. పవర్ ఈజ్ బ్యాక్, పవర్ మళ్ళీ వచ్చేసింది. సో పవర్ వెంట్ ఆఫ్ అనొచ్చు, పవర్ వెంట్ అవుట్ అనొచ్చు, పవర్ ఈజ్ బ్యాక్ ఆన్ అనొచ్చు, పవర్ ఈజ్ బ్యాక్ అని చెప్తూ మనం అనొచ్చు. రైట్. మనం మన ఫ్రెండ్ని అడుగుతాం ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారు అని. ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారు దానికి ఏమంటాం? హూ ఈజ్ ఆన్ ద ఫోన్, హూ ఈజ్ ఆన్ ద ఫోన్. ఫోన్లో ఎవరున్నారు అంటే ఎవరు మాట్లాడుతున్నారు అని. ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి అనడానికి మనం ఈ విధంగా అంటాం, హూ ఈజ్ ఆన్ ద ఫోన్ అని చెప్పి మనం అంటాం. హూ ఈజ్ ఆన్ ద ఫోన్. రైట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వేర్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏ ఊరి నుంచి వచ్చారు అని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు. రైట్. మీకు నేను తెలుసా, మీకు నేను తెలుసా. డూ యూ నో మీ, డూ యూ నో మీ. మీకు నేను తెలుసా అంటే నన్ను ఎప్పుడన్నా చూసారా, నన్ను ఎప్పుడన్నా మీరు చూసారా అని చెప్పడానికి ఈ విధంగా మీరు అంటారు. డూ యూ నో మీ, మీకు నేను తెలుసా, మీకు నేను తెలుసా. రైట్. అతను మెట్లు ఎక్కుతున్నాడు, అతను మెట్లు ఎక్కుతున్నాడు. హీ ఈజ్ క్లైంబింగ్ అప్, హీ ఈజ్ క్లైంబింగ్ అప్ ద స్టేర్స్, హీ ఈజ్ క్లైంబింగ్ అప్ ద స్టేర్స్. అతను మెట్లు ఎక్కుతున్నాడు, అతను మెట్లు ఎక్కుతున్నాడు. అది. అతడు ఎవరు, అతడు ఎవరు. హూ ఈజ్ హీ, హూ ఈజ్ హీ. అతను ఎవరు. అతడు ఎక్కడున్నాడు, అతడు ఎక్కడున్నాడు. వేర్ ఈజ్ హీ, వేర్ ఈజ్ హీ. అతడు ఎక్కడున్నాడు. అది. అతను మెట్లు ఎక్కుతున్నాడు, హీ ఈజ్ క్లైంబింగ్ అప్ ద స్టేర్స్. అతడు ఎవరు. హూ ఈజ్ హీ, వేర్ ఈజ్ హీ. అతడు ఎక్కడ ఉన్నాడు, అతడు ఎక్కడ ఉన్నాడు. అతడు షాపింగ్కి వెళ్ళాడు, అతడు షాపింగ్కి వెళ్ళాడు. హీ వెంట్ షాపింగ్, హీ వెంట్ షాపింగ్ అని చెప్పాలి. హీ వెంట్ టు షాపింగ్ అని చెప్పకూడదు. హీ వెంట్ షాపింగ్, హీ వెంట్ స్విమ్మింగ్ అని చెప్పి మనం చెప్పాలి. హీ వెంట్ షాపింగ్. రైట్. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు. వాట్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు. అది. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు అని చెప్పండి. రైట్ 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 రైట్. మీరు ఎక్కడికి వెళ్ళారు, మీరు ఎక్కడికి వెళ్ళారు. వేర్ డిడ్ యూ గో, వేర్ డిడ్ యూ గో. మీరు ఎక్కడికి వెళ్ళారు. వేర్ డిడ్ యూ గో. మీరు ఎక్కడికి వెళ్ళారు, మీరు ఎక్కడికి వెళ్ళారు. రైట్. అతడు అబద్ధాలు చెబుతున్నాడు, అతడు అబద్ధాలు చెబుతున్నాడు. హీ ఈజ్ టెల్లింగ్ లైస్, హీ ఈజ్ టెల్లింగ్ లైస్. అతడు అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పొద్దు. డోంట్ టెల్ లైస్, డోంట్ టెల్ లైస్. అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు అని చెప్తూ ఉన్నాడు. రైట్. మీరేం చెప్పారు. ఒక్కోసారి వాళ్ళు చెప్పింది మనకు వినపడదు, అప్పుడు మీరేం చెప్పారు అంటాం. రైట్. వాట్ డిడ్ యూ సే, వాట్ డిడ్ యూ సే. మీరేం చెప్పారు. వాట్ డిడ్ యూ సే, వాట్ డిడ్ యూ సే. రైట్. ఈ విధంగా మనం
తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వాక్యాలు మనం నేర్చుకుంటూ మనం ఉంటాం అనమాట. ఈ విధంగా మీరు స్లోగా ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకు మీకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. రైట్? ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.